సార్ ఇప్పుడు ప్రశ్న వేసిన సభ్యులు రాలేదు అంటే దీంట్లో మీకు నేమ్ లేదు, సిగ్నేచర్ లేదు. చేత ఈ సమాజం చెప్పారు, నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోదాం. వద్దమ్మా వేయకూడదు, అవద్దు. మంచిదంటే ఆల్రెడీ సిగ్నేచర్లు ఉన్నారు లేరు. ఓకే, చంద్రశేఖర్ గారు కూడా లేదు కదా. ఎందుకు వాళ్ళకి మాకెందుకు? మాధవి గారు కడప. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ని ఎంత ధరకి ఏ సంస్థల దగ్గర కొన్నారు, అదే ట్రాన్స్ఫార్మర్స్ని 2019-24 మధ్యకాలంలో ఎంతెంత ధరలకి ఏ కంపెనీల వద్ద కొన్నారు, అలాగనే 2019-24 మధ్యకాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి 100 కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా? సదరు కంపెనీ స్టార్టర్లని లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్ హౌస్లో ఉండి బిల్లు రైజ్ చేశారన్నది వాస్తవమా కాదా? గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా? మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష, శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ MD APEWIDCకి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష.